గతంలో బెల్ట్ షాపులు అనేది బాగా తగ్గించాడు జగన్. చాలా వరకే మండలంలో 1-2 వరకే పెట్టాడు. చాలా వరకే అసలు నిర్ధారించాడు. అసలు లేవు, మద్యం అనేది చాలా వరకు అసలు లేదు, తీసేశాడు. ఇప్పుడు ప్రతి సందుకోటి ఉంది, గొంతుకోటి ఉంది. అది కాకుండా వాళ్ళ మద్యం తీసుకొచ్చేసి సారాలో రంగు కలిపేసి తక్కువ ధరదే 30 రూపాయలు 20 రూపాయలు తీసుకొచ్చి 120 రూపాయలు కట్టేస్తున్నాడు. మద్యపానం కడుపు కొట్టావు జగన్ అన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏం పీకుతున్నాడు ఈ పవన్? ఆన రూపాయలో పావలాకి దమ్ముడి చేయనటువంటి పవన్ ఓకు గుడ్డలు దించుకున్నాడు. ఇప్పుడు రామన్ అన్న మాట్లాడదాకి, రైతులు కూడా మాట్లాడదాకా రావాలి. ఈ మద్యం కల్తీ మద్యం జరిగింది, ఒరిజినల్ గా దీని మీద జరిగిందా, వాళ్ళ మీద జరిగిందని చెప్పి నిక్కర్సుగా మాట్లాడమని. ప్రతిదీ నడిపేది కూటమి ప్రభుత్వం అన్న. ప్రతిదీ కూడా దొంగల దోపిడీ, దొంగల రాజ్యం. ఇదేంటంటే ఏదైనా మాట్లాడితే అరెస్టులు, లేకపోతే గొడవలు, అల్లర్లు చేయడం వాళ్ళ పాలసీ అన్న. డైవర్టింగ్. జగన్ అనేది మాత్రం మంచి చేశాడన్న. ప్రతి ఒక్క కార్యకర్తకి పార్టీతో సంబంధం లేక చేసింది జగన్.